నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. రాజకీయ వార్తలతో పాటు ఆసక్తికర వార్తలు అందించే 5 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రామగుండంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్న ఏసీపీ. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి, దేశాభివృద్ధిలో యువత కీలకమన్న ఎమ్మెల్యే. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్న ఎస్ఐ. మందిరంలో పేదలకు అన్న సమారాధన, అతిథిగా అనకాపల్లి సీనియర్ సివిల్ జడ్జి. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా 9,100 పలికింది. ఇలా ఈ సంవత్సరంలో జిల్లాలోని అత్యధికంగా ధర పలకడంతో కొందరు రైతులు కొద్ది మేరకు బాధపడుతున్నారు. అదేంటి, పత్తి ధరలు పెరిగితే రైతు సంతోషపడాలి గాని బాధపడటం ఏంటి అనుకుంటున్నారా? పండించిన పత్తిని కాస్త కొందరు రైతులు నవంబర్, డిసెంబర్ ప్రథమార్థంలోనే 8,000 పైన రేటుతో అమ్మేశారు. ఇలా డిసెంబర్ చివరిలో ధర పెరగడంతో చేసేదేమీ లేక బాధపడుతున్నారు. రాష్ట్రంలో అత్యధిక పత్తి రేటు గురువారం ఖమ్మంలో 9,100 ఉండగా ఈ రోజు బైంసా పట్టణంలో అదే రేటుతో కొనుగోలు జరపడం విశేషం. రామగుండం పోలీస్ కమిషనరేట్లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. గోదావరి ఖని ఏసీపీ గిరిప్రసాద్ ఆధ్వర్యంలో గంగానగర్లో ఈ కార్యక్రమం జరిగింది. రక్షణ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఏసీపీ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నేను సైతం కార్యక్రమం ద్వారా పట్టణంలోని ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారస్తులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. కోవిడ్ ఒమిక్రాన్ రూపంలో మళ్లీ విజృంభిస్తున్న దృష్ట్యా అందరూ మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఇట్లా ఉన్నది పోరాలంతా, యూత్ పోరాలందరూ ఈ విధంగా చేస్తున్నారు. ఫైనల్ తప్పించుకోవడానికి ఈరోజు మా గవర్నమెంట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ గంగానగర్ డివిజన్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు మొత్తం 60 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. దీంతో పాటు డివిజన్ కార్పొరేటర్ గారు ప్లస్ భారీ ఎత్తున ఈ డివిజన్లో గల ప్రజలు రావడం జరిగింది. దీనిలో భాగంగా అందరికీ అవగాహన ఏంటంటే ఇది వాళ్ళ యొక్క రక్షణ కోసం, ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తున్నారా పోతున్నారా, ప్లస్ దానికి అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏం జరుగుతున్నాయి, ప్లస్ వీళ్ళ రక్షణ బాధ్యత, వీళ్ళ యొక్క విలువైన అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ డివిజన్లో ఉన్న 46 2 వీలర్స్
4 4 వీలర్స్ 2 3 వీలర్స్ ఇవి సరైన ధ్రువపత్రాలు లేని ప్లస్ నెంబర్ లేని ఇట్లాంటి వెహికల్స్ని మనం సీజ్ చేయడం జరిగింది. ఇటు వాటికి సరైన ధ్రువపత్రాలు చూపెట్టినట్టు వాటిని వదిలిపెట్టడం జరుగుతుంది వాళ్ళ యజమానులకి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన కొత్త వేరియంట్ వచ్చింది కదా, కోవిడ్ వేరియంట్, దానికి సంబంధించి అందరూ మాస్కులు ధరించాలి, ప్లస్ భౌతిక దూరం పాటించాలి అని అందరికీ అవగాహన చేయడం జరిగింది. అదే నేను సైతం దాంట్లో మన సీసీ కెమెరాలు లాంటివి పెట్టమని అందరితో విజ్ఞప్తి చేయడం జరిగింది. దానిలో భాగంగా మన కార్పొరేటర్ గారు శ్రీనివాస్ గారు ప్లస్ ఇక్కడున్న మన కిరాణా షాప్ వాళ్ళ ముందుకు వచ్చి దానికి ఒక 4 జస్ట్ నెక్స్ట్ వీక్లో ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. వాళ్ళని మా పోలీస్ తరఫున ప్లస్ డివిజన్లో ఉన్న అందరి తరఫున వాళ్ళని అభినందించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సైబర్ నేరాలు ఇతర విషయాల గురించి ప్లస్ ఏమైనా అయితే ఇమీడియట్గా 100 డేస్ చేయడం వాటి గురించి కూడా అవగాహన జరపడం జరిగింది. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు నల్గొండ పట్టణానికి వచ్చారు. చిట్యాల పట్టణ కేంద్రంలో నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో 3000 బైకుల భారీ ర్యాలీతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. టీఆర్ఎస్ కార్యకర్తలతో మండల కేంద్రం సందడిగా మారింది. దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలంటే యువత భాగస్వామ్యం కీలకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణ పరిధిలోని గోనెమ్మ బస్తీలో నూతన భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పవన్, కాలనీవాసులు పాల్గొన్నారు. भूमिर्भूम्नाभ्ये अंतरिक्षे भूदेव्ये नमः। भूमिर्भूम्नाभ्ये अंतरिक्षे भूदेव्ये नमः। ओम भूमिर्भूम्ये भूदेव्ये नमः। ओम भूदेव्ये नमः। यदा हि लक्ष्मी नमस्तो दरिद्रा पूजा प्रकृते नमः नमः।
अंतरिक्षे भूदेव्ये नमः परंजरो गामे पंचावनो गुणं गौ अग्रौद्यं नानागोत्रेभ्यः नानाजनेभ्यः लाल पट्टिका కొంత మాస్క్ తెలంగాణ రైతాంగాన్ని కాపాడటానికి కేసీఆర్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం ప్రవేశపెట్టారని బోధన్ ఏఎంసీ చైర్మన్ విఆర్ దేశాయ్, మాజీ రైతు బంధు కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే ఎండి షకీల్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. 2 సంవత్సరాలుగా కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ప్రపంచమంతా కుదేలైన రైతుల శ్రేయస్సు కొరకు నిరాటకంగా రైతు బంధు నిధులు విడుదల చేసి రైతులను కాపాడిన రైతు పక్షపాతి కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమం బోధన్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఎక్కడ లేనటువంటి విధంగా మరి 8 విడతల్లో రైతులకు 50,000 కోట్ల రూపాయలు వేసినటువంటి ఘనత కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి మరి మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి దక్కింది. ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి, తెలంగాణ వస్తే ఏమొస్తాయి అన్నారు. తెలంగాణ వస్తే 50,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వచ్చినాయి. ఉచిత విద్యుత్ వచ్చింది, రైతు బీమా వచ్చింది, మరి అదే రకంగా గిట్టుబాటు ధరలు వచ్చినాయి. మరి ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న అవాక్కులు చవాక్కులు పేలుస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకులారా ఖబర్దార్, ఈ రోజుకైనా గమనించండి. యావత్ ప్రపంచంలో ఈరోజు ఒక పక్క మరి ఆర్థిక పరిస్థితి లేకున్నా మన భారతదేశం పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా కూడా ఎక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా మరి ఏ రోజు కూడా ఒక్క సెకండ్ తేడా లేకుండా రోజుకు మరి ఎకరం చొప్పున పెంచుతూ ఈరోజు అన్ని ఫోన్లలో మెసేజ్లు టన్ 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 అంటున్నాయి. మరి ఈరోజు చూడాలా మీరు ఏం చెప్తారో సమానం చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టంగా నేను భావిస్తూ మరి గౌరవ మా శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు మన రైతు బిడ్డ రైతులకు శ్రేయస్సు కోరే ఎమ్మెల్యే కాబట్టి ఈరోజు రైతుల పక్షాన నిలబడి రైతులకు అనేక కార్యక్రమాలు చేస్తూ రైతులకు ఎంతో మేలుస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మా రైతాంగం పక్షాన నేను నా భూతోన భవిష్యత్ అనే విధంగా తెలంగాణ సాధించిన తర్వాత ఏదైతే రైతుల కోసం స్వాతంత్రం వచ్చిన నుంచి ఏ ప్రభుత్వాలు చేయనటువంటి పనులు ఈ రోజున మన కేసీఆర్ గారు చేస్తున్నారన్న సంగతి అందరికీ తెలుసు. పార్టీలకు అతీతంగా మన కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని మొత్తం అందరికీ రైతులకు కూడా వారు ప్రతి 8 విడతలుగా డబ్బులు ఖాతాలలో కేటాయిస్తూ ఉన్నారు. మరి ఇటు ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ ఇచ్చిన డబ్బులను తీసుకుంటున్నారు, జేబులో పెట్టుకుంటున్నారు. మరలా కేసీఆర్ని రైతులు ఏం చేసినామని విమర్శిస్తున్నారు. కొంచెమైనా వాళ్ళకు సిగ్గుండాలా? మా ప్రభుత్వము ఇచ్చిన డబ్బులు ఇచ్చి తీసుకొని మీరు మరలా తిరిగి కేసీఆర్ని విమర్శించడం తిన్న అన్నంలో బూడిద పోసినట్టు అన్న సంగతి మీరు గ్రహించాలని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఉచిత కరెంట్ ఉంది రైతులకు, మరి బీజేపీ నాయకులు వాడుకోవట్లేదా అని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ప్రతి స్కీము పెన్షన్లు కానివ్వండి, వితంతు పెన్షన్లు కానివ్వండి, ఈ విధంగా ప్రతి పెన్షన్లు కూడా అందరూ తీసుకుంటున్నారు. ఈరోజు రైతు బంధు కార్యక్రమంలో ఈరోజు పొలాలు చూస్తుంటే ఎక్కడికెక్కడ పచ్చగా కనబడుతూ ఉన్నాయి. వడ్లు కొనొద్దని బెదిరిస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఖబర్దార్ బీజేపీ నాయకులారా, పిచ్చి పిచ్చి కూతలు కూయకండి. మేము ఏదైతే కేసీఆర్ గారు రైతుల కోసం చేస్తూ ఉన్నారో వారికి మద్దతు ఇవ్వండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, ఏదైతే కేసీఆర్ గారికి మరియు మా ప్రియతమ నాయకుడు బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ షకీల్ అమీర్ అన్నగారు ఈరోజు బోధన్ ఏదైతే నియోజకవర్గంలో రైతుల పట్ల డ్యాములు కానీ, బ్రిడ్జిలు కానీ, రోడ్లు కానీ, పొలాలకు సంబంధించిన ప్రతి విషయంలో కానీ, వడ్లు కొనుగోలు విషయంలో కానీ అన్నిటి విషయంలో తను చొరవ చూపుతూ ఈరోజు ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి ఈరోజు బోధన్ మండలంలో రైతుల పక్షాన రైతుల ద్వారా రైతులు కూడా దీంట్లో భాగస్వామై ఈరోజు కేసీఆర్ గారికి
మరియు మా ప్రియతమ నాయకుడు షకీల్ అమీర్ గారికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జై షకీల్ అన్న, జై కేసీఆర్, జై కవితక్క. నూతన సంవత్సరం వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఎస్ఐ శ్రీనివాసులు మండల ప్రజలకు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభిస్తుందని అన్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. దేవనకొండ మండల ప్రజలకి పోలీసు వారి హెచ్చరికలు. డిసెంబర్ 31 సందర్భంగా రాత్రిపూట వేడుకలకైతే పర్మిషన్ లేదు. ప్రజలు ఎవరు కూడా రోడ్లపైకి వచ్చి కేకులు లాంటివి కోసి పెద్దగా వేడుకలు చేసుకోవడానికి లేదు. ఎవరింట్లో వారు వాళ్ళ కుటుంబంతో గడిపి ప్రశాంతంగా చేసుకోండి. ఎవరు కూడా రోడ్లపైకి వచ్చి కేకులు కోయడం కానీ, అల్లరి చేయడం కానీ, వీలలు వేయడం కానీ, కేకులు వేయడం కానీ లాంటివి చేయరాదు. అలాగే ప్రతి గ్రామంలో, మండలంలోని దాదాపు 45-46 పల్లెల్లో ప్రతి గ్రామంలో పోలీసులను అరేంజ్ చేస్తాము, బందోబస్తు పెట్టేస్తాము. మెయిన్ విలేజ్లలో పోలీసులను పెట్టేస్తాము. అలాగే అన్ని మెయిన్ సెంటర్లలో దేవనకొండ బస్టాండు, దేవనకొండ టర్నింగు, కపటాల స్టేజు, కరివేముల టెక్నికల్ క్రాస్ రోడ్డు, మాచాపురం క్రాస్ దగ్గర, అలాగే ఈ గుండ్లకొండలలో ఇలాంటి మెయిన్ విలేజ్లో అకస్మాత్తుగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబడను. తాగి డ్రైవింగ్ చేసిన వాళ్ళందరినీ అదుపులో తీసుకొని కేసు నమోదు చేయబడను. అలాగే వారి వాహనాలు సీజ్ చేయబడను. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా మసులుకొని వారి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ పండుగ నిర్వహించుకోవాలని కోరుతూ హెచ్చరిస్తూ అందరికీ ముందుగా జనవరి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. థ్యాంక్ యూ అండి. ఎస్ఐ దేవనకొండ, ఏపీ శ్రీనివాసులు. దళిత బహుజనుల దేవుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను తాను అవమానపరిచేలా మాట్లాడలేదని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తాను ఈ స్థాయిలో నిలబడ్డానని చెప్పారు. ప్రపంచ 4వ మాదిగ మహాసభలో తన ప్రసంగంపై దుష్ప్రచారం చేస్తూ కొంతమంది ఎడిటింగ్ చేసిన వీడియోను విడుదల చేశారని తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మార్పింగ్, ఎడిటింగ్ వీడియోల వల్ల అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానో మీ అందరికీ తెలిసే ఉంటుంది. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియోని వదిలి నా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. నిన్న మొన్న ఎల్లో మీడియాలో పేపర్స్లో, ప్రింటింగ్ పేపర్స్లోనూ డిబేట్స్ పెట్టేసి నా గురించి రకరకాలుగా నేను అనని మాటల్ని అన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. మీరు ఒరిజినల్ వీడియో కనుక మీరు చూస్తే ఒకసారి మీరు గమనించింది దళిత సోదరులారా. నేను చెప్పింది ఏంటంటే 4వ ప్రపంచ మాదిగ మహాసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి మరి ఆయన 1956లో చనిపోవడం జరిగింది. అయితే సుదీర్ఘ కాలంలో ఉన్న బాబు జగజ్జీవన్ గారు పార్లమెంటులో ఈ రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కుల్ని ఆయన అమలు చేయడంలో తన వంతు సహాయం చేశారు. మనందరికీ అసలు రాజ్యాంగం రాయకపోతే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేసే క్వశ్చనే లేదు. నేను ఈ ప్రపంచ మాదిగ మహాసభలో కూడా మొట్టమొదటిగా నేను దండేసిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. నేను వేసిన ఒక దండ అది కూడా బిఆర్ అంబేద్కర్ గారికి. నేను చదువుకున్నదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెడికల్ కాలేజీలో. అంతేకాకుండా నేను ఈ శాసనసభలో కానీ నేను ఇక్కడ నుంచోని ఒక శాసనసభ్యురాలుగా నేను మాట్లాడుతున్నానంటే అదంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో రాసిన హక్కుల వల్లనే నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను. నేను చదువుకున్నది రిజర్వేషన్స్ వల్ల. ఒక డాక్టర్గా నేను ఎంతోమందికి సేవలు చేశాను. అదే మాదిరిగా ఇక్కడ నేను ఉండి ఒక శాసనసభ్యురాలుగా మీ అందరి ముందు ఇంటరాక్ట్ అవుతున్నానంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చొలవ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అసెంబ్లీలో దళితుల సమస్యల గురించి మొట్టమొదటిగా జై భీమ్ అన్నది ఒక డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అని మీరు ఒకసారి వీడియోస్ అని అసెంబ్లీలో మాట్లాడిన వీడియోస్ మీరు చూసుకోవచ్చు. ఇంత నిక్కచ్చిగా ధైర్యంగా నేను మాట్లాడితే నేను అన్నానో లేదో అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో ఈ విధంగా దుష్ప్రచారం అవుతుంటే ఒక దళిత మహిళా ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడుతుందా? ఇంత అంబేద్కర్ గారి గురించి గొప్పగా మాట్లాడే ఆమె నా ప్రసంగంలో మొట్టమొదటిగా అంబేద్కర్ గారితోనే స్టార్ట్ అయ్యి ప్రసంగం చేసే నేను ఈ విధంగా మాట్లాడుతుందా అని కూడా చూడకుండా ఇలా ట్రోల్ చేయడం అనేది ఎంతవరకు సబబు? ఈ రోజు కదా అంబేద్కర్ గారి యొక్క
మనోక్షోభకు గురయ్యేది. ఎందుకంటే దళితులు సంతోషంగా ఉండాలి, మహిళా సాధికారత రావాలి, మహిళలు ఎక్కడైతే ఆనందంగా ఉంటారో అక్కడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు. కానీ ఈ రోజు ఒక మహిళా ఎమ్మెల్యేని మనోక్షోభ ప్రపంచ 4వ మాదిగ మహాసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలను అమరావతి దళిత జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. జేఏసీ ఆధ్వర్యంలో తుళ్లూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిన్న ఉండవల్లి శ్రీదేవి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కించపరుస్తూ ఆమె వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరమైనటువంటి చర్య. ఇది జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి ఆయన మాట్లాడిస్తున్నాడని దళిత జేఏసీ అమరావతిగా మేమందరం కూడా భావిస్తున్నాం. ఒకటండి, ఉండవల్లి శ్రీదేవి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఎలాంటి హక్కులు ఇవ్వలేదని మీరు వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యను వెంటనే వెనక్కి తీసుకోండి. వెంటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పండి. లేదా వెంటనే మీ శాసన సభ్యత్వానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారం వచ్చినటువంటి నీ శాసన సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేయవలసిందిగా ఉండవల్లి శ్రీదేవి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఒకటండి, ఉండవల్లి శ్రీదేవి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితులకు జీవించేటువంటి హక్కును కల్పించాడు. భారతదేశ పౌరులందరూ కూడా జీవించే హక్కును కల్పించినటువంటి మహానేత, జాతీయ నాయకుడు. ఆయన ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక సంఘం కాదు. ఆయన జాతీయ నాయకుడు, జాతీయ నేత. కాబట్టి ఆయనకు ఒక కులాన్ని ఆపాదించకూడదు. అలాగే బాబు జగజ్జీవన్ రావు భారతదేశ మాజీ ఉప ప్రధాని, ఆయనను ఒక కులానికి ఆపాదించడం చాలా సిగ్గుమాలిన చర్య. వీళ్ళు జాతీయ నాయకులు, వాళ్ళు దళితులకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళని ఈ విధంగా చీల్చడం అంటే దళిత జాతిని ముక్కలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నీ ద్వారా కంకణం కట్టుకున్నాడని మేమందరం భావిస్తున్నాము. అలాగే దళితులారా మీరందరూ తెలుసుకోండి, మన మాలా మాదిగ దళితుల్లో చీలికలు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి స్ట్రాటజీ ఇది. ఏదైతే కాపుని కమ్మని ఏ విధంగా కలవకుండా చీలికలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారో ఇది ఒక ఎలక్షన్ స్టెంట్ గా భావించండి. మీరందరూ కూడా అందరూ తెలుసుకొని మనం అందరం ఐకమత్యంతో ముందుకెళ్దాం. ఇలాంటి చీడ పురుగులను తిప్పి కొట్టడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అమర. అనకాపల్లి మండలం కొత్త తలవారిపాలెం గ్రామంలో శ్రీ కనకదుర్గ షిరిడి సాయి మందిరంలో శుక్రవారం పేదలకు అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు మోహన్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అతిథులుగా అనకాపల్లి సీనియర్ సివిల్ జడ్జి బివి సత్యనారాయణ, గొలగాం ఎంపీటీసీ నారిపిన్ని చంద్రశేఖర్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అంతకుముందు ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కిరెడ్డి రమణ భక్తులు పాల్గొన్నారు. ఇచ్చిన లైన్ కట్టొద్దు, ఇవ్వలేని వాళ్ళందరూ లైన్ కట్టండి. నీకు ఇవ్వలేదు, లైన్ కట్టండి. చెప్పమన్నాడు కాదు, మా ఊరి మేడం మా ఊరు అక్కడే అయిపోయారు. తెచ్చిన ఆవిడ రాబెట్టి మా ఆయన గారు అన్నం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్న ఏసీపీ.
అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. దేశాభివృద్ధిలో యువత కీలకమన్న ఎమ్మెల్యే. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్న ఎస్ఐ. మందిరంలో పేదలకు అన్న సమారాధన. అతిథిగా అనకాపల్లి సీనియర్ సివిల్ జడ్జి. ఇవే బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.